మీకు అందరూ చూపించాలన్నా ఎవరు లేరు ఎవరు రారు. సో ఓకే భయ్యా, కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ అయ్యాడు కాబట్టి జగన్ బట్టే సారీ అది కాదక్క. ఓకే సో బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ విన్ అయ్యాడు. అది నేను చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాం మేము. జగన్ అని పేరు రాసి అయితే జగన్ పడ్డా కదా నిజం చెప్తున్నా, స్పెల్లింగ్ మిస్టేక్. కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ కోసం కేక్ కట్ చేస్తున్నాం అందరం. పెట్టండి జగన్ వచ్చింది అందరూ పెట్టండి. పట్ల అయితేనే కావాలి. టైటిల్ విన్నర్ మా కళ్యాణ్ కి సపోర్ట్. జగన్ కేక కళ్యాణ్ కేక చెప్పు. జగన్ కేక కళ్యాణ్ కేక ఇచ్చాలి మా బ్రో. అందరూ మాది పనిగా ఆర్మీ కోసం ఓట్లేస్తారు. కళ్యాణ్ గేమ్ కాదు అది చెప్పు. సరే ఆర్మీ అయినా ఏమైనా అక్కడ ఉన్నది మాత్రం కళ్యాణ్ బాబు. మా పడాలా కళ్యాణ్, పడాలా కళ్యాణ్, కూర్చోవాలా కళ్యాణ్. అక్కడ ఉంది ఆర్మీ అయినా గానీ లేకుంటే ఇంకెవరైనా గానీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉంది ఇప్పుడు కళ్యాణ్. సో మనం ఏంటంటే అతను ఆర్మీ పరంగా కాకుండా ఒక గేమింగ్ పరంగా చూసి గెలిపించాము. సో కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ నవ్వాలా, కళ్యాణ్ ఏడవాలా, కళ్యాణ్ కప్పు గెలవాలా. ఆయన ఏమంటారు, ఇప్పుడు ఎవరైతే రౌడీజం చేస్తున్నారో రౌడీజం చేసే వాళ్ళందరినీ తీసేయాలనుకుంటున్నారు. అంటే
యోగి ఆదిత్యనాథ్ అక్కడైతే అలా చేశాడు ఉత్తరప్రదేశ్ లో, ఇప్పుడు ఇక్కడ అలా ఆంధ్రాలో చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన అదెలా కరెక్ట్ అంటే చూపించే మా జగన్మోహన్ రెడ్డి గారు తడాకు చూపించే తడాకు ఉంది. నా జగన్మోహన్ రెడ్డి ఆ టాలెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఉత్తమ మాటలు మాట్లాడిపోవచ్చు, కానీ మా ఆంధ్రాలో వాళ్ళకి మాకు తెలుసు అది ఎట్లా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ ను ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అది ప్రైవేటీకరణ చేసి మన ఆధీనంలో, గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయని చెప్పి గవర్నమెంట్ నుంచే ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా అయితే వసతులు పొందుతున్నారో అలాంటి వసతులను కలిపేయడం కోసం మాత్రమే ప్రైవేటీకరణ చేస్తున్నారని చాలా మంచిగా ప్రకటన ఇచ్చారు. దాని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, వచ్చిన అధికారం చేజిక్కించుకున్న 2 నెలల్లోనే చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది ఎంతవరకు మంచి సమంజసం అంటారు? ప్రైవేట్ వాళ్ళంటే ప్రతి ఒక్క బీద వాళ్ళకు, ప్రతి ఒక్క బీదలకు కలసాలి. ప్రైవేట్ ఇప్పుడు నేను ప్రైవేట్ గా చేస్తా అంటే ఎట్లా కలసాలి మీరు చెప్పండి. కాదు, మీరు అనేది ఏంది, ఊర్లో గోడలు ఉన్నాయి కానీ హాస్పిటల్లో ఏం జరుగుతలేవు. ఇప్పుడు ఊర్లో హాస్పిటల్ ఉంటున్నాయి కానీ హాస్పిటల్లో పడకలు లేవు, లేకపోతే డాక్టర్లు లేరు. డాక్టర్లనా? ఏ హాస్పిటల్లో డాక్టర్ యుద్ధాన్ని తనుజక్క చాలా జరుగుతుందా, ఫ్యాన్స్ పరంగా సపోర్ట్ చేస్తున్నాము. అందుకే బిగ్ బాస్ విన్నర్. కేక్ ఎవరి కోసం తీసుకొచ్చావు? కేక్ ఎవరి కోసం తీసుకొచ్చావు? నా అన్న బర్త్డే తనుజక్క విన్నర్. ఫిక్స్ అయిపోరి కళ్యాణ్ ఫ్యాన్స్. జగన్ అన్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నారు. మరి తనుజ వాళ్ళ పేరెంట్స్ కి జై తనుజ, జై తనుజ చెప్పమంది జగనన్న కోసం తనుజ కోసం. కాలేజీలు ఎన్ని కావాలంటే ఇన్ని కట్టించి తయారైనట్టు చూపిస్తాను. అందుకే ఎమ్మెల్యేలు పోయి ఊరికే పాడుబడ్డ గోడలు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడకుండా పెట్టేవాళ్ళ మీద కేసులు పెట్టాలని ఊరికి ఉత్తూతే కేసులు. ఇప్పుడు మందు దొరికామన్నా మందు ఎవరో తెలుగుదేశం వాళ్ళు దొరికితే వైఎస్ఆర్ మీద మందు చూపిస్తున్నారు. లడ్డు, తిరుపతి లడ్డు ఎప్పుడుదో చెబితే ఏదో చెప్తారు. చదవన్నీ డూపులో పెట్టి కేసులు పెడతారని వైఎస్ఆర్ జగన్ మీద వాళ్ళ ఎమ్మెల్యేల మీద భయపడతారు. అంతేనా? లడ్డు కూడా మీ హయాం జరిగింది. ఏం జరగలేదమ్మా. అయాం ఇప్పుడు కూడా ప్రూఫ్ కాదు, అన్ని ఉత్తుత్తమని చెప్తారు. ఇప్పుడు మందు తెలుగుదేశం వాళ్ళు దొరికినారు, వాళ్ళంతా గ్రూప్ అంతా ఎవరి మీద కేసులు పెడతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు భూమ్ భూమ్ అని చాలా భూమి బద్దలయ్యేలాగా ఆంధ్రాలో భూమి బద్దలయ్యేలాగా ప్రచారమైంది. జగన్మోహన్ రెడ్డి మందు పెట్టినాడు, అప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ లో పెట్టినాడు. ఇప్పుడు ఎవరు ఆక్రమించుకున్న బిల్డర్ షాపులు ఎన్ని కావాలి ప్రతి ఒక్క ఊరికి 20, 30, 40, 50 బిల్డర్ షాప్ ప్రతి ఒక్క సాట ఉన్నాయి. ఎవరో రాళ్ళు మీ ఎవరైనా సరే. ఇప్పుడు ఉన్న బెల్ట్ షాపులలో కల్తీ మందు లేదు కదా, కల్తీ మంది దొరికేది కల్తీ మంది దొరికే వైఎస్ఆర్ మీద కేసు పెడతారన్నా. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలలో మందు తాగి చచ్చిపోయిన సంఖ్య 1,20,00,000 మంది అని చెప్పాను. ఇప్పుడు కల్తీ దొరికింది ఏడన్నా మందు? ఇప్పుడు ఏడా కల్తీ దొరికినది? కల్తీ భూమి భూమి దాని వాళ్ళందరూ భూమిపాలైనారంట అన్న. అప్పుడు కల్తీ దొరికినది ఏం లేదంట.